నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రత్యర్థుల మీద దాడి చేయాలంటే వ్యక్తిగత హరణానికి తప్పనిచ్చి ఇంకొక మార్గం లేదు అనేది వాస్తవ విషయం. నిన్న గుడివాడ అమర్నాథ్ ఆయన వెన్నుపోటుకి రెండేళ్ళు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని ఆయన అంటే ఒక మహిళని వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా మాట్లాడాడు. ఆయన అంటాడు మొహమ్మద్ తీస్తే కిలో మేకప్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నేను వాడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్ని నువ్వు వాడి పడేసిన దాన్ని నువ్వు వాడుతున్నావు. అలాగా అంతవరకు ఓకే, ఒక రకంగా పక్కన పెట్టేస్తే ఇంకొకటి మహిళగా నువ్వు చేసే పనులు ఎవరు కూడా మా మహిళలు ఎవరు చేయరు. అసలు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అంటే ఒక రాష్ట్ర హోంమంత్రికే ఈ వైసీపీ సైకోలు ఈ రకమైనటువంటి భాషను వాడుతున్నారంటే ఇక వాడు సామాన్యమైనటువంటి ప్రత్యర్థి పార్టీ మహిళలను గౌరవిస్తాడా? ఎంత నీచమైనటువంటి ఫిల్టీ లాంగ్వేజ్ వాడుతున్నాడో ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. చూశాక ఆ వీడియో చూశాక మనం ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. సో ఒకసారి చూడండి. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే. మా వాళ్ళకి చేత కాదు, మా ఊళ్ళో మహిళకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ కారు వదిలి తిరుగుతున్నావు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నా. నీ సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2019 ముందు సిగ్గు శరం ఏమైనా ఉందా అనుకోలేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. గెలిచిన తర్వాత అర్థమైంది మనకి సిగ్గు శరం ఉంటే ఇంకొకసారి ఇట్లాంటి చెత్తనా కొడుకుల్ని అసెంబ్లీలకి శాసనసభలకి పంపించకూడదు. ఇలాంటి పనికి మాలిన సన్నాసుల్ని, దేనికి పనికి రానటువంటి వెధవల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించని చేతగాని సన్నాసుల్ని, దద్దమ్మల్ని అసెంబ్లీలకు కానీ పార్లమెంటుకు కానీ పంపించకూడదు అని చెప్పేసి ప్రజలు ఏం చేశారంటే మీకు 11 సీట్లు ఇచ్చారు. ఒరే అమర్నాథ్, ఇండస్ట్రియల్ దారా బాబు అని అంటే దావోస్ పోరా బాబు అంటే నాకు మూలశంకు ఉంది, కింద మొదలు వచ్చాయి, లేకపోతే నాకు ఫైల్స్ ఉన్నాయి, పిస్టోలా ఉంది, నేను కూర్చోలేను, అక్కడికి వెళ్ళి -°C నేను వేడి నీళ్ళు దొరకవు, అక్కడ నేను స్నానం చేయలేను అని చెప్పేసి మాట్లాడిన నువ్వు కూడా నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుందిరా. నీ బతుక్కి, నీ రేంజ్కి నువ్వు మాట్లాడే మాటలు, నీ మాటలు చూస్తేనేమో మొత్తం ఓలాంధ్ర వినిపిస్తాయి. చేతలు చూస్తే ఏంద్రానంటే మామిడి తాండ్రా, అప్పడాలు, లేకపోతే గొట్టాల ప్యాకెట్లు, చేపల మార్కెట్. ఇది మన రేంజ్, మన బతుకు. నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. భారతదేశంలోనే హయ్యెస్ట్ ఓట్లతో ఓడిపోయినటువంటి మినిస్టర్ ఎవడైనా ఉన్నాడు సన్నాసుడు అంటే అది నువ్వు. నీ అంత దగులు బాచివాడు ఇంకెవరు లేడు కాబట్టే ఆ గాజువాకాలకు వెళ్ళి పోటీ చేస్తే అక్కడ 90,000 ఓట్లతో నిన్ను ఓడిపుచ్చారు. నువ్వు కాబట్టి బతుకుతున్నావురా. ఇంకొకడైతే నీళ్లు లేని బావిలో నడుంకి రాయి కట్టుకొని దూకి సస్తాడు రా ముండా కొడక. నీ కాబట్టి సిగ్గు అనేది మన బాడీలోనే ఇంత అర స్పూన్ కూడా లేదు కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. 90,000 మెజార్టీ పైనే భారతదేశ చరిత్రలో ఏ మినిస్టర్ ఓడిపోలా ఇంత భారీ మెజార్టీతోటి. ఆంధ్రప్రదేశ్లో నువ్వు మినిస్టర్గా ఉన్న నాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఏమంటాడా, గుడ్డు మంత్రిగాడు, వాడు పనికిరాడయ్యా, వాడి వల్ల కాదు, యువతంతా ఒకటే మాట్లాడు, వాడు ఉండగా ఉద్యోగాలు రావు. వాడు ఉద్యోగాలు ఏంద్రా అంటే మామిడి తాండ్రా, కోడిగుడ్లు, అప్పడాలు, బంకులు కాడ ఉన్నటువంటి చిన్న కారపొడి, నూడిల్స్ ఇలాంటి వ్యాపారాల గురించి వాడు మాట్లాడతాడు. వాడి స్థాయి అది. ఎందుకంటే వాళ్ళ తాత వాళ్ళ అయ్య చిన్నప్పటి నుంచి చిల్లర కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసి వచ్చినాడు కాబట్టి ఆ చిల్లర బుద్ధులు ఇంకా బాగలేదు వాడికి. అందువల్ల ఆయన ఉండగా మాకు అసలు ఉద్యోగాలు రావు అని చెప్పి భారతదేశంలో అత్యధికంగా ట్రోల్స్కు గురైనటువంటి మినిస్టర్ ఎవడయ్యానంటే నువ్వు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్. అసలు గుడివాడ అనేది మీ ఇంటి పేరు అయితే ఆ గుడివాడ తీసేసి గుడ్డు అమర్నాథ్ అని చెప్పారు.
నువ్వు కూడా సిగ్గు లేకుండా మైక్ తీసుకొని మాట్లాడుతున్నావు. నీ బతుక్కి నువ్వు నీ ఒంట్లో కనీసం హాఫ్ చెంచా సిగ్గు అనే పదంగా నీ బాడీలో ఉంటే ఈ పాటికి ఉరేసుకొని చచ్చేవాడు నువ్వు. అర్థమైందా? నీకు అసలు ఆ పదం లేదు కాబట్టే నువ్వు బయటకు వచ్చి రాజకీయాలలో మాట్లాడుతున్నావు. సరే, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ ఆవిడ మేకప్ వేసుకోదా? వేసుకుంటారా వేసుకోరా? మహిళలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వాటి గురించి మాట్లాడేది ఏంది? హోమ్ మినిస్టర్గా నువ్వు ఈ పని చేయలేకపోయామ్మా, ఈ ఫెయిల్యూర్స్ అయినాయి, వీటి గురించి మాట్లాడు. అంతేగాని ఆమె మేకప్ వేసుకుంది, ఎండలో పోతే కిలో మేకప్ వస్తుంది అంటే ఏంటనంటే ఈ చేతగాని సన్నాసులు. నేను చెప్పా కదా, మనోడికి పని దమ్మిడి లేదు. ఇప్పటికి మొదట అనకాపల్లి అన్నారు, అనకాపల్లి నుంచి గాజువాక తీసుకొచ్చారు, గాజువాక నుంచి ఇప్పుడు చోడవరం వెళ్ళాడు. ఆడుంటాడో ఉండడో కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు, సార్ ఇంత పనికి మాలినాడు మాకెందుకు సార్ ఇన్ఛార్జి, 90,000 ఓట్లతో ఓడిపోయినటువంటి సన్నాసిని మీరు కాబట్టి బరాయిస్తున్నారు, అసలు వీడి పార్టీలో పనికిరాడు సార్, తీసేయండి సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాకా అంటే వాడు వీడు అంటున్నాను, కొంతమంది బాధపడతారేమో. ఇలాంటి గౌరవ మర్యాదలు లేనటువంటి వెధవలకి, సన్నాసులకి ఇలాగే ఇవ్వాలి. ఇలా ఇస్తేనే వాడికి ఎప్పుడన్నా పొరపాటున మన వీడియో వాడి కళ్ళ ముందు కనపడితే, అబ్బా నా వీడియో, నేను మాట్లాడినటువంటి వీడియోకి జనాలు ఇంత దారుణంగా రియాక్ట్ అవుతున్నారా, సో కొంచెమన్నా నేను నా పద్ధతిని మార్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన ఈ వెధవలకి, సన్నాసులకు వస్తుంది. అది వాస్తవ విషయం. కాబట్టి మూడు కృష్ణుడిగా అయిపోయావు, ఇప్పుడు 4వ వాడి అవుతావు, 4వ నియోజకవర్గంకి వెళ్తావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు గెలిచేది లేదు, నీ బతుకులో గెలిచే ఛాన్స్ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెక్కేస్తారు అక్కడ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే నువ్వు అంత దద్దమ్మవి, సన్నాసివి. ఇక తర్వాత ఒక మాట మాట్లాడు. ఏం మాట్లాడారా? నువ్వు ఉద్యోగం అంటే నువ్వు చేసే ఉద్యోగం ఎవరు చేయలేదమ్మా, మా మహిళలు కూడా ఎవరు చేయరమ్మా ఉద్యోగం అని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏంట్రా మీకేమన్నా మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళ మీద డౌట్ ఉండే ఏంటి? అలాంటి మాటలు మిగతా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, మీకేమన్నా మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళ మీద డౌట్ ఉండే ఏంటి? అరే నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో చేసినటువంటి వ్యక్తివి, ఎంత గౌరవంగా, ఎంత హోందాగా విమర్శించాలి. అందులో మరీ ముఖ్యంగా ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? రేపు తిరిగి మహిళ ఆమె మీళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఇలాగే చేశారు అమర్నాథ్, నువ్వు అలా తిరుగుతున్నావని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావా అని అంటే ఎక్కడ బతుకుతావు? ఎట్లాగో సిగ్గు లేదు నీకు, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి మాటలు కూడా నువ్వు పడింది కాక మీ ఇళ్ళల్లో వాళ్ళ మీద పడిపించుకోవడం అవసరమా నీకు? నీకు అవసరమా? ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు, అతి మాటలు? నువ్వు సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, సబ్జెక్ట్ పరంగా నువ్వు కౌంటర్ ఇవ్వు, తప్పు లేదు. ఒక హోమ్ మినిస్టర్గా రాష్ట్రంలో కొన్ని వైఫల్యాలు ఉంటాయి, ఆ వైఫల్యాల గురించి మాట్లాడు, తప్పు లేదు. కానీ ఈ వ్యక్తిగత హరణాలేంటి? ఈ వ్యక్తిగతంగా మహిళలను కించపరచడం ఏంది? అక్కడ షర్మిలారెడ్డి నూరిపెట్టరు, భువనేశ్వరి గారిని వదిలిపెట్టరు, బ్రాహ్మణి గారిని వదిలిపెట్టరు, హోమ్ మినిస్టర్ ఒక ఎస్సీ మహిళ అనేటువంటి హోమ్ మినిస్టర్ని కూడా వదిలిపెట్టరు. నాకు అర్థం కావట్లేదు అసలు మీ బాధ ఏంట్రా? మీకంటే వాళ్ళు బెటర్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టాలి, ఏదో విధంగా వాళ్ళ మీద మానసికంగా వాళ్ళ మీద దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా మాట్లాడతారా? లేకపోతే మా బ్యాచ్ ఇంతే, మేము సైకోగాళ్ళం, మా తల్లినైనా మేము అనుమానిస్తాం, మా అమ్మనైనా మేము అనుమానిస్తాం, మాకు ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య, మా పార్టీ అధ్యక్షుడి నుంచి మాకు ఇదే సిస్టమ్, ఇదే థియరీ మాకు ఉంది అని చెప్పటం అనేది సింబాలిక్గా మీ బ్లడ్లో అది ఎలా ఉందా? మీ పార్టీలో జెండాలు ఇది ఒక ఎజెండా మిళితమై ఉందా అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను మీ భార్యల గురించి, మీ తల్లి గురించి మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే నువ్వు ఎట్లాగో సిగ్గులేని సంస్కారం లేదు, మాకు ఆ సంస్కారం లేదనేటట్లు ఎందుకు ఉండాలి? నేనేమంటున్నానంటే, గత 2.5 ఏళ్ళుగా నువ్వు పరిశ్రమల శాఖ మంత్రిగా వెలగబెట్టినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు కానీ, లేకపోతే అద్భుతంగా పనితీరు గురించి కానీ నువ్వు మాట్లాడు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి మాట్లాడు. సరే, హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేయాలనుకుంటే ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి వైఫల్యాలు చెందినటువంటి గురించి మాట్లాడు, తప్పులేదు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ ఇలాంటి వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడే వాళ్ళని నాకు తెలిసి ఏమంటారంటే 4వ జాతి వాళ్ళు అంటారు. మళ్ళీ వాళ్ళతో పోల్చినా కూడా వాళ్ళు పాపం సిగ్గుతో తలదించుకుంటారు. 90 ఏళ్ళతో ఓడిపోయినటువంటి సన్నాసిని తీసుకొచ్చి మాతో పోలుస్తావు ఏందని చెప్పేసి వాళ్ళు కూడా సిగ్గుపడతారు. కాబట్టి ఈ 4వ జాతి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాజకీయాలలో సరిగ్గా చేయటం రావట్లేదు. మీకు ఈ నెక్స్ట్ టర్మ్ కూడా 11 సీట్లు కూడా రాకుండా ఏదో ఒక సింగిల్ డిజిట్కి పరిమితం చేసిన రోజు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీలాంటి వెధవలందరినీ కూర్చోబెట్టేసి ఒక క్లాస్ ఇస్తాడు. అందులో నువ్వు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే ఎట్లాగో మంత్రిగా పనిచేయడం చేత కదా,
సరే మహిళలను గౌరవించడం చేతగాట్లా కాబట్టి ఇలాంటి పోరంబోకు సన్నాసులు అందరూ వెదవల్ల ఫస్ట్ ప్లేస్ ఎవరున్నారని కూర్చోబెడితే ఫస్ట్ ప్లేస్ బెంచ్లో అంబటి రాంబాబు, నువ్వు, పేర్ని నాని, ఇంకా కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మా నెల్లూరు జిల్లా నిలుమంత్రి, ఇలాగ చెప్పుకుంటా పోతే ఫస్ట్ లైన్ అంతా మీరు ఆక్యుపైడ్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళని మాట్లాడేటప్పుడు ఎంతో ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజకీయాలలోకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులు, సరే వాళ్ళ భర్తకి ఆమెకి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏవో ఉన్నాయి, వాళ్ళు చట్ట ప్రకారం విడిపోయారు, వాళ్ళ పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, ఒక హోమ్ మినిస్టర్గా ఆమె చేయాల్సిన బాధ్యతల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటి గురించి మాట్లాడు, అది సభ్యతా సంస్కారం. అంతేగాని ఏదో మేము వైసీపీ పార్టీలో పనిచేసే వాళ్ళంతా నేషనల్ హైవేల మీద, రోడ్ల మీద, ఆ హైవేల మీద పనిచేసిన అంటున్నాం, మా గుట్కా గల్లాగా అద్దాలు దుడిసి వచ్చిన వాళ్ళు మేము ఎలా పడితే అలా మాట్లాడతామంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న మహిళలు చెప్పు తీసుకొని కొట్టడానికి మీరు రెడీగా ఉంటారు. ఇక ఆయన మాట్లాడుతున్నాడు, నేను వాడి పడేసిన బుల్లెట్ కార్ని, మరి నేను అడుగుతుంది ఏంటంటే 2014 రాష్ట్ర విభజన చెందింది. ఆ టైంలో కొన్ని కొన్ని వెహికల్స్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పట్లో అసలు నాకు అర్థం కాని ఏంటంటే ఇది చదువు లేని సన్నాసుడు, బుర్ర లేనటువంటి వాడు అనడానికి ఉదాహరణ చెప్తున్నా వినండి. ఈయన శాఖ ఏంది? పరిశ్రమల శాఖ. ఆమె హోమ్ మినిస్టర్. నువ్వు వాడేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కాపర్ ఆంకెందుకు వస్తుంది? వస్తే పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్కి వస్తుంది. అందుకేరా నీకు సబ్జెక్ట్ ఏమో శూన్యం, కానీ ఏదో పెద్ద పుడింగిలాగా మాట్లాడతావు. ఇప్పుడు నీ కారు మీరు ఇప్పుడు రాజీనామా చేసినామంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ వెహికల్స్, క్వార్టర్స్ అన్నిటిని ఏం చేస్తారు? ఎవరైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నెక్స్ట్ ఎవరైతే మినిస్టర్లుగా వస్తున్నారో వాళ్ళకి కేటాయిస్తారు. ఈ లెక్క ప్రకారం పరిశ్రమల శాఖకి మినిస్టర్గా ఎవరైతే నారా లోకేష్ గారు వచ్చారో ఆయనకి కేటాయిస్తారు. అంతేగాని హోమ్ మినిస్టర్ గట్ట కేటాయిస్తారు. వీడికి బుర్ర సున్నా, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు, చదువు లేదు. వీడికి ఏందో గాలి వాటాన్ని గెలిచాడు, ఆ గాలిలో గెలిచిన గాలి వీడు. అందుకని ఏది పెడితే అది మాట్లాడుతుంటాడు. నాకు అర్థం కావట్లేదు. నీ లెక్క ప్రకారం నువ్వేమన్నా నీ టర్మ్లో కొత్త వెహికల్ కొన్నావా? ఎప్పుడో 2014లో కొన్నారు అంటే అప్పట్లో నీ లెక్క ప్రకారం చూసుకుంటే అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, లేకపోతే హోమ్ మినిస్టర్గా చినరాజప్ప గారు, వాళ్ళందరూ వాడినటువంటి వెహికల్స్ తర్వాత నెక్స్ట్ మీకు వచ్చాయి. మీరు వాడిన వెహికల్స్ ఏమైనా చిన్న రిపేర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చారు. అదే నీ అయ్య ఆస్తా, నీ తాత ఆస్తా నువ్వు వాడి పడేయటానికి? నీకంటే ముందు వాడారు, మరంటే వాళ్ళందరూ వాడిన తర్వాతే కదా నువ్వు వాడింది. కాబట్టి ఇట్లాంటి అచ్చల మాటలు, అతి మాటలు, సోది మాటలు మాట్లాడి నీకు నువ్వు పరువు పోగొట్టుకోమాక. ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ గారు కోడిగుడ్డ అమర్నాథ్ అయ్యిండు, ఇప్పుడు జిడ్డు అమర్నాథ్ అయ్యిండు. ఇంకా ఎందుకు ఏం లేకుండా నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? ఏమన్నా బుర్రా గట్ట ఉందా, లేకపోతే ఏమన్నా బుర్రా లేకుండా మాట్లాడుతున్నావా? ఏమైతేంలే. అయితే ఏది ఏమైనా దీని మీద రేపు పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రాబోతుంది. ఎస్సీ దళితులకు నేను చెప్తున్నాయా, ఎక్కడన్నా టీడీపీలో ఏదైనా చిన్న విషయం జరుగుతుంది ఇష్యూ చేస్తారు, కానీ ఒక రాష్ట్ర హోంమంత్రినే ఇటువంటి భాషను వాడితే మరి మీ నోళ్ళకు ప్లాస్టర్ ఎందుకు వేసుకున్నారు? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి ఏది ఏమైనా వైసీపీ వాళ్ళకి ఎన్ని జరిగినా, ఎంత చెప్పు దెబ్బలు తిన్నా వాళ్ళకి సిగ్గు రాదు అనే దానికి నిదర్శనం ఇటువంటి వ్యక్తులను చూసి మనం నేర్చుకోవాలి.